నమస్తే. అంతర్యామికి స్వాగతం. నేను మీ అరణి పాకల్పాటి. అంతర్యామిలో మరొక మంచి విషయం తెలుసుకుందామండి. హారతి రాసినవారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. శాస్త్రోక్తంగా చేసే పూజా పునస్కారాల్లో పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, దక్షిణ, మంత్రపుష్పం, హారతి, ప్రదక్షిణం వంటివన్నీ దేవతార్చనలోని అంశాలే. హారతిని ఆర్తితో స్వామికి అర్పిస్తాం. తరచుగా అన్ని విధాలైన శుభకార్యాల్లో హారతిని అందిస్తాం. హారతి ఇస్తున్నప్పుడు మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలు, ఘంటానాదం, సంకీర్తనలు, శంఖం పూరించడం ఇలాంటివన్నీ ఆయా దేవాలయాల్లోని ఆచారాలు, సంప్రదాయాలను బట్టి అనుసరిస్తారు. హారతిని వలయాకారంలో గడియారంలోని ముళ్ళ దిశగా భగవంతుడి విగ్రహం ముందు తిప్పుతారు. ఆ జ్యోతి నుంచి ఉత్పన్నమయ్యే సాత్విక తరంగాలు వలయాకారంగా పరిభ్రమిస్తాయి. ఈ తరంగాల కవచం భక్తుడి భక్తి భావనను ఉద్దీప్తం చేస్తుంది. ఆత్మసమర్పణ భావానికి హారతి ప్రముఖమైన ఆలంబనం. ఏకాగ్రతకు, తదాత్మయతకు హారతి స్ఫూర్తి అవుతుంది. హారతి భక్తుల్లో దాగి ఉన్న అహంకారాన్ని కరిగే కర్పూరంలా హరిస్తుంది. హారతిని స్వామివారి వదనానికి 2 అరచేతులతో చూపి ఆ తర్వాత భక్తులందరూ శ్రద్ధాభక్తులతో కళ్ళకద్దుకుంటారు. వ్రతాలు, నోములు, ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాదులు, పుష్కరాలు, పర్వదినాలు, ఆయుధ పూజలు, గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు ఇలా అనేక సందర్భాల్లో హారతినిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా కొన్ని దేవాలయాల్లో హారతిస్తారు. కాగడారతి, పూజారతి, ముఖ్యారతి, ధూపారతి, తేజారతి ఇలా పలు పేర్లతో వీటిని పిలుస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మహా ఆరతి ఇస్తారు. హారతికి తరచుగా కర్పూరాన్నే వినియోగిస్తారు. కొన్ని హారతులను ఒత్తులతో వెలిగిస్తారు. అందుకు నేతినే ఉపయోగిస్తారు. క్షత్రియ వీరులు రణరంగానికి బయలుదేరే ముందు, తిరిగి విజేతలై వచ్చాక హారతినిస్తారు. నూతన దంపతులకు ఇచ్చే హారతి మంగళహారతి. పుట్టినరోజుల సందర్భాల్లో, సంక్రాంతి మొదలైన పర్వదినాల్లో చిన్నారులకు హారతి పట్టి ఆశీస్సులిస్తారు. ఆశ్వయుజ పూర్ణిమ నాడు జ్యేష్ఠాపత్య నీరాజనం, నరక చతుర్దశి నాడు నారీ కర్తక నీరాజనం, బలిపాడ్యం నాడు పతి నీరాజనం, యమ విధియ రోజున బాతృ నీరాజనం, వీటిని ఔక్షణ నీరాజనం అంటారు. ఇంకా నేత్రహారతి, బిల్వహారతి, నందిహారతి, పంచహారతి, నాగహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, ధేనుహారతి, గజహారతి ఇలా పలు సందర్భాలను బట్టి హారతులిస్తారు. దేహం ప్రమిదకు, ఒత్తి వైరాగ్యానికి ప్రతీక, జ్యోతి ఆత్మకు ప్రతీక, తైలం సాధనకు ప్రతీక, కాంతి జ్ఞానానికి ప్రతీక. ఇదే హారతికి గల అంతరార్థం. హారతికి నువ్వుల నూనె, ఆవు నెయ్యి, అవిసె నూనె, కొబ్బరి నూనె, అష్టమూలికా తైలం ఆయా ప్రాంతాల ఆచారాలను అనుసరించి వినియోగిస్తారు. పాప పరిహారార్థం కొందరు ఆవ నూనె, వేప నూనె వాడతారు. హారతికి 5 నుంచి 365 ఒత్తుల వరకు వినియోగిస్తారు. పత్తి గింజల నుంచి తీసిన పత్తితో చేసిన ఒత్తులు మాత్రమే శ్రేష్టమైనవి. బూరుగు దూదు నుంచి చేనేత వస్త్రం ముక్కలతోనూ ఒత్తులు చేస్తారు. హారతి సమర్పణ చేసిన వారికి, హారతి కాంతిని కళ్ళకు అద్దుకున్న వారికి అనంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.